హాయ్, మీరు మీ ప్రేమ సంబంధాన్ని మరింత బలంగా ఉంచాలనుకుంటున్నారా? మీరు ఎప్పుడు అనుకుంటున్నట్లుగా మీ బంధం నిజంగా గాఢంగా శక్తివంతంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన టిప్స్ పాటించడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో నేను మీతో 5 అద్భుతమైన చిట్కాలు పంచుకుంటున్నాను. ఇవి మీ సంబంధాన్ని మరింత బలంగా సుస్థిరంగా మారుస్తాయి. మీరు ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి చిట్కాలు మీ బంధానికి ఎంతో ప్రగతి తీసుకొస్తాయి. మీరు ఈ చిట్కాలు పాటించిన తర్వాత మీ బంధంలో ఎలాంటి మార్పులు వచ్చాయో కామెంట్లో పంచుకోండి. మరియు ఆలస్యం చేయకుండా మొదలెట్టిద్దాం. ఈ ప్రేమను బలంగా ఉంచడం కొంచెం కష్టమవుతుంది. మేము ఎప్పుడు భావిస్తాం ప్రేమ చేయడమే ఆకాశాన్ని తాకుతుంది అని. కానీ ఆ ప్రేమను ఎంతకాలం పాటు బలంగా ఉంచుకోవచ్చు? ఈ ప్రశ్నకు సమాధానం పొందడం ద్వారా మనం ప్రేమను మరింత ఆనందంగా సుస్థిరంగా పంచుకుంటాం. ఈ వీడియోలో నేను మీతో 5 ముఖ్యమైన చిట్కాలు పంచుకుంటున్నాను. ఈ చిట్కాలు పాటించిన తర్వాత మీరు మీ బంధాన్ని మరింత బలంగా భావిస్తారు. సంబంధంలో మంచి కమ్యూనికేషన్ ఎప్పటికీ కీలకమైంది. మీరు ఒకరికొకరు ఎంత దగ్గరగా ఉంటారు అయినా సరే మీ భావాలను సూటిగా చెప్పకపోతే సమస్యలు పెరిగిపోతాయి. కొన్ని సందర్భాల్లో చిన్న మాటలు కూడా మన బంధాన్ని మరింత బలంగా చేస్తాయి. మీరు ఒకరి భావాలను అర్థం చేసుకోవడము, సానుభూతితో మాట్లాడడము ముఖ్యమైనది. మీరు మాటల ద్వారా ప్రేమను పంచుకునే విధానాన్ని కరెక్ట్ చేయాలంటే ఒకరికి మరొకరు ప్యాకేజీగా ఎలా ఉంటామో తెలుసుకోవాలి. మరో పాయింట్కి వచ్చినట్టయితే ప్రతి సంబంధంలో అవసరాలు వేరే వేరే ఉంటాయి. మీరు మీ భాగస్వామి యొక్క అవసరాలను అర్థం చేసుకుంటే అది మీ బంధాన్ని మరింత బలంగా చేస్తుంది. ఈ అవసరాలు శారీరకమైనవి, భావోద్వేగమైనవి లేదా ఆధ్యాత్మికమైనవి కావచ్చు. మనం ఒకరిని ఎలా అంగీకరిస్తామో, వారి అవసరాలను ఎలా తీర్చగలమో దానిపై మీ బంధం ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ అవసరాల గురించి మాట్లాడడం కూడా సంబంధానికి మరింత లోతు విశ్వాసాన్ని అందిస్తుంది. అలాగే ఇంకో పాయింట్కి వస్తే ప్రేమలో ఉన్నప్పుడు మనం తరచూ ఒకరిని బాగా జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటాం. కానీ అంతటి దగ్గర ఉండటానికి కూడా ఒక సమయంలో గౌరవం, ఒక స్థలం క్రమబద్ధంగా ఇవ్వడం అవసరం. వ్యక్తిగత స్వేచ్ఛ దేనికంటే ముఖ్యమైనది. గౌరవం ఆధారంగా ఒకరికి మరొకరు ఉన్నప్పుడు ఒకరికి ఒకరు ఆ స్థలం ఇవ్వడం, సరైన సపోర్ట్ చూపించడం మన బంధాన్ని బలంగా చేస్తుంది. ప్రేమ ఉన్న గౌరవం ఇవ్వడం తప్పనిసరి. ఇక ఇంకో పాయింట్కి వచ్చినట్టయితే ప్రతి చిన్న విషయాన్ని ప్రశంసించడం, ప్రేమను వ్యక్తం చేయడం అవి మీ బంధాన్ని మరింత గాఢంగా చేస్తాయి. దానికి మీరు ఒకరితో మాట్లాడేటప్పుడు అంగీకరించకపోతే అది అంతగా ప్రభావం చూపదు. ప్రతిరోజు మీ ప్రేమను అంగీకరించండి. మీరు వారితో ప్రతి చిన్న విషయాన్ని పంచుకుంటే అది వారి మీద ప్రత్యేకమైన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఒక్కసారి చల్లగా చెప్పిన ధన్యవాదాలు కూడా ఎంతో బలమైన బంధాన్ని నిర్మిస్తుంది. ఇంకో పాయింట్కి వచ్చినట్టయితే నమ్మకం. ఇది ప్రేమ సంబంధంలో ఉన్నప్పుడు మరింత ముఖ్యం. ఒకరి మీద నమ్మకం ఉంచి అనుమానాల నుండి దూరంగా ఉండడం చాలా ముఖ్యమైనది. అనుమానాలు పుట్టడం బంధాన్ని క్షీణిస్తాయి. కానీ నమ్మకం పెరిగితే మీరు ఇద్దరు ఎప్పటికప్పుడు ఆనందంగా ఉంటారు. మీరు మీ భాగస్వామిపై విశ్వాసం పెంచే క్రమంలో ఒకరికొకరు జ్ఞానం పంచుకోవడం, సమస్యలను సానుభూతితో పరిష్కరించడం మరింత సహజంగా అవుతుంది. ఈ వీడియోలో చెప్పిన 5 ముఖ్యమైన చిట్కాలు మీ బంధాన్ని మరింత బలంగా సుస్థిరంగా చేయడంలో సహాయపడతాయి. ప్రేమలో ఉన్నప్పుడు మీ భాగస్వామి లేదా స్నేహితుని అంగీకరించి వారి అవసరాలను అర్థం చేసుకోవడం, గౌరవంగా మాట్లాడటం ఇవన్నీ మిమ్మల్ని గొప్ప జోడీగా నిలబెడతాయి. మీ బంధం మరింత బలంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఒక అద్భుతమైన రోజు గడపండి. మీరు ఈ చిట్కాలను మీ బంధంలో ఎలా ఉపయోగించుకుంటున్నారో మాకు కామెంట్లో తెలియజేయండి. మీ అభిప్రాయాలను పంచుకోండి.
ఈ వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.